నమస్కారం. మీ శ్రీచక్ర ఛానల్‌కి స్వాగతం. ప్లీజ్ అండి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. మీకు మా వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా మీ గ్రూప్స్ అన్నిట్లో కూడా ఫార్వర్డ్ చేయండి. ఈరోజు గ్రామ దేవతలలో మనం చెప్పుకుంటున్న తల్లి పేరు మల్లమ్మ తల్లి. ఈ దేవాలయం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఉంది. ఈ ఆలయాన్ని మల్లమ్మ కన్నీరు ఆలయం అని పిలుస్తారు. ఈమె శివునికి మహాభక్తురాలు. హేమారెడ్డి మల్లమ్మ దేవాలయం అని కూడా ఈ ఆలయానికి పేరుంది. చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ప్రశాంతంగా పచ్చటి ప్రకృతి నడుమ ఉంటుంది ఈ ఆలయం. ఆలయ ప్రాంగణం సువిశాలంగా ఎంతో హాయిగా ఉంటుంది. ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మల్లమ్మ పతిభక్తికి గొప్ప పేరు ఉంది. ఈ ఆలయానికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ భక్తులే కాక కర్ణాటక నుంచి కూడా భక్తులు అధిక మొత్తంలో వస్తారు. ఈ తల్లి సాక్షాత్తు పార్వతీ స్వరూపమని చెప్తారు. మల్లమ్మ భక్తికి మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా ఆ స్వామిని చూసిన ఆనందంతో వచ్చిన కన్నీరే ఈ ఆలయ ప్రత్యేకత. ఆ ఆనంద భాష్పాలే ఈ మల్లమ్మ కన్నీరు అని చెప్తారు. ఆ కన్నీరు ఇప్పటికీ అలా వస్తూనే ఉందట. ఆ జలాన్ని పవిత్ర జలంగా భావిస్తారు. దానినే మనకి తీర్థంగా కూడా ఇస్తారు. ఈ జీవజలము సంవత్సరమంతా 24 గంటలు వస్తూనే ఉంటుంది. ఈమె గురించి మరింత వివరంగా తెలుసుకోవాలంటే అనేక చెడు వ్యసనాలకి బానిసై చివరికి యోగిగా మారిన వేమన గారి వదిన గారు ఈమె. యోగి వేమన గురించి తెలియని వారుండరు. అనేక నీతి పద్యాలతో వేమన శతకాన్ని మనకి అందచేసినవారు. ఈ మల్లమ్మ తల్లిని భ్రమరాంబిక అమ్మవారింటి ఆడపడుచుగా చెప్తారు. కర్ణాటక నుంచి భక్తులు నడిచి వచ్చి ఇక్కడ అమ్మకి చీరసారెలు, పసుపు కుంకాలు, వడి బియ్యము సమర్పించుకుంటూ ఉంటారు. కార్తీక శ్రావణ మాసాల్లో ఉగాది అప్పుడు ఇక్కడికి భక్తులు లెక్కకు మించి వస్తారు. కార్తీక మాసంలో లక్ష దీపోత్సవం ఘనంగా ఇక్కడ నిర్వహిస్తారు. ఈమెని ఆంధ్ర ఆడపడుచుగా చెప్తారు. కర్ణాటకలో ఈ తల్లికి అధిక భక్తులు ఉన్నారు. శ్రీశైలంలో చూడవలసిన దేవాలయాల్లో ఈ తల్లి ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం ఒక భక్తురాలి భక్తిని, గొప్పతనాన్ని చాటి చెప్తుంది. శివుడు పెట్టిన పరీక్షలన్నిటిలో ఆమె ఓర్పుతో వాటిని దాటుతూ ఎంత కష్టమొచ్చినా శివుని యందు భక్తిని మానక శివారాధనకు అంకితమైంది ఈ తల్లి. కర్ణాటకకు చెందిన వీరశైవరెడ్డి సమాజ్ ఈ ఆలయాన్ని 2010లో నిర్మించారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య ఈ ఆలయాన్ని ప్రారంభించారు. ఈ ఆలయం శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయానికి దగ్గరలోనే ఉంటుంది. ఈ తల్లిని గురించి మల్లమ్మ గుడి కథ గురించి 14వ శతాబ్దంలోనే చెప్పబడింది. శ్రీశైల చరిత్రలో ఆమె చరిత్ర గురించి వివరించబడి ఉంది. శ్రీశైలానికి దగ్గరలో ఉన్న రామాపూర్ అనే గ్రామంలో నాగిరెడ్డి గౌరమ్మ దంపతులకు సంతానం లేకపోవడంతో వారు శ్రీశైల మల్లన్నని ఆరాధించగా వారి భక్తికి మెచ్చిన శివుడు వారికి కలలో కనిపించి వారికి ఒక కుమార్తె కలుగుతుందని, ఆమె గొప్ప శివభక్తురాలవుతుందని చెప్తాడు. తర్వాత కాలంలో వారికి కుమార్తె పుట్టి దినదిన ప్రవర్ధమాన అయింది. ఆమెకి బరమారెడ్డి కుమారుడితో వివాహం జరిగింది. వివాహం అయిన జీవిత సుఖాలకు అతీతంగా మల్లమ్మ శివుని ఆరాధనలో ఉండటం ఆమె అత్తగారికి ఇష్టం లేక ఆమెకి అనేక ఆటంకములు ఏర్పరిచేది. ఎన్ని అడ్డంకులు కలగజేసినా మల్లమ్మ శివుని ఆరాధించటం మానలేదు. చివరికి వారు కూడా శివుని ఆరాధకులుగా మారిపోయారు. మల్లమ్మ గోశాల నిర్వహించేది. ఆవు పిడకలతో తయారు చేసిన విభూదితో స్వామిని కొలిచేది. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే పెళ్లి కాని వారు ఇక్కడ ఈ తల్లిని దర్శించుకుంటే తప్పక వారికి వివాహం అవుతుందని నమ్ముతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వేంగమాంబ ఎలా పరమ భక్తురాలో శ్రీశైలం మల్లన్నకు మల్లమ్మ పరమ భక్తురాలు. భారతదేశం అనేక సంస్కృతి సాంప్రదాయాలకు నెలవు. దానిలో ఆంధ్రప్రదేశ్ ఇంకా విశిష్టమైనది. ప్రతిదీ మధురమే. అందుకే మన రాష్ట్ర గీతం మా తెనుగు తల్లికి మల్లెపూ దండ అనే గేయంలో రచయిత శంకరంబాడి సుందరాచారి గారు మల్లమ్మ పతిభక్తిని కూడా చేర్చారు.
అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ తల్లిని దర్శించి తరించండి. ఇక్కడ మల్లమ్మ వాడిన రోకలి, తిరగలి రాళ్ళు ఇప్పటికీ మనకి దర్శనమిస్తాయి. ఇక్కడ మల్లమ్మ, ఆమె భర్త హేమారెడ్డి తపస్సు చేసిన స్థలం కూడా ఉంది. ఇక్కడ మల్లమ్మ వాడిన రోకలికి ఒక చరిత్ర, ప్రత్యేకత ఉంది. ఆ రోటిలో 5 సార్లు దంచి దానిలో ఆ రోకల్ని నిలబడితే మన కోరికలు తప్పకుండా తీరుతాయని ఇక్కడ విశ్వాసం. విన్నారుగా అండి? మన దేశం పరమ పవిత్రమైనది. అడుగడుగునా ఒక కథ ఉంది. ప్రతిదానికి ఒక చరిత్ర, విశిష్టత, ప్రత్యేకత ఉంది. నమ్మి కొలిస్తే బండరాయి కూడా పలుకుతుందని చెప్తారు. అలాంటిది పరమ భక్తితో తరించిన ఇలాంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు. శ్రీశైల యాత్ర చేసినప్పుడు తప్పకుండా ఈ మల్లమ్మ తల్లి ఆలయాన్ని కూడా దర్శించండి. మీకు మా వీడియోస్ నచ్చితే కనుక ఒక్క లైక్ కొట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో తల్లి గురించి చెప్పుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో. అప్పటి వరకు హరి ఓం.